Hello everyone, welcome back to my channel. I hope you all are doing great. So in today's video, I'm going to discuss TGFSET 2026 counseling schedule of all the three phases which has been released in step by step. So make sure you watch this video till the end because missing even a single date can affect your admission process. And before we begin, if you are new to the channel, don't forget to like this video and share it with your friends and subscribe to the channel. Also, I explained the documents required for verification process and also counseling process. If you want or if you have any doubt on those, you can check those videos also in my channel. Now without wasting any more time, let's look at the complete MZ counseling schedule and understand each phase in detail. So guys, this is first phase schedule. Registration fee payment and slot booking వచ్చేసి June 19 to 28 means total 10 days time ఇచ్చారు. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి June 22 to 29. మీరు June 28 వరకు టైం ఉంది కదా అని చెప్పేసి లేట్ చేయకండి, బికాస్ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్ ఎంత తొందరగా చేసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అంతే తొందరగా మీకు అవుతుంది. ఇప్పుడు 28 వరకు మీరు ఆగితే తర్వాత 1 డేనే టైం ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో కొంతమంది దూరంగా వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలా అన్నీ ఆలోచించి కొంచెం తొందరగా మీరు అన్నీ చూసుకోండి. అండ్ ఆల్సో కమింగ్ టు వెబ్ ఆప్షన్ ఎంట్రీ వచ్చేసి June 25 to July 1 వరకు ఉంది. అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి July 1, 2026. సి గైస్, June 25 to July 1 మీరు July 1 వరకు ఆగకండి. ఫస్ట్ మీరు మొత్తం ఏం కావాలి అంటే లైక్ ఆల్ ద కాలేజెస్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి మొత్తం లిస్ట్ చూసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. అండ్ ఆల్సో July 1 వరకు మీరు పెట్టుకున్నవన్నీ చేంజెస్ చేసుకోవడానికి లైక్ అప్డేట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. బట్ July 1 అనేది ఆల్ ద వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేసేస్తారు. అండ్ ఆల్సో మాక్ సీట్ అలాట్మెంట్ ఇస్ ఆన్ ఆర్ బిఫోర్ July 4. లైక్ July 4 ఉండొచ్చు, బిఫోర్ July 4 కూడా మాక్ సీట్ అలాట్మెంట్ అనేది ఉండొచ్చు. మాక్ సీట్ అలాట్మెంట్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. ఏ కాలేజ్లో మీ ర్యాంక్ని బట్టి మీకు ఏ కాలేజ్లో సీట్ అనేది వచ్చింది అనేది చెప్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫైనల్. ఎందుకు ఫైనల్ కాదంటే మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి చూసుకోవడానికి, ఎలా మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ని బట్టి మీకు ఏ కాలేజ్లో వస్తుంది అన్నీ చూసుకోవడానికి ఆ మాక్ సీట్ అలాట్మెంట్ అనేది. దాన్ని బట్టి యూ క్యాన్ చేంజ్ ద ఆప్షన్స్ ఆన్ July 5 to July 7. July 5 నుంచి 7 వరకు మీరు మాక్ అలాట్మెంట్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫైనల్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఈజ్ ఆన్ July 7. ఇక్కడ ఫైనల్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది జరుగుతుంది. అంటే దీని తర్వాత మీరు ఏ అప్డేట్ చేసుకోవాలన్నా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీలో ఏ కాలేజ్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోలేరు. ఇక్కడ ఫైనల్ ఫ్రీజింగ్ అనేది జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ఫస్ట్ సీట్ అలాట్మెంట్ అనేది July 10, 2026. July 10 అనేది మీ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ అక్కడ మీకు తెలుస్తుంది ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది అనేది. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ద ఫైనల్ ఫేజ్, అంటే ఐ మీన్ నాట్ ఫేజ్, ఫైనల్గా మీకు సీట్ అలాట్మెంట్ అక్కడ వచ్చింది ఫస్ట్ ఫేజ్లో అనేది ఆ రోజు కన్ఫర్మ్ అవుతుంది వెన్ July 10. అండ్ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ విల్ బి ఆన్ July 10 to 14. ఈ July 10 నుంచి 14 లైక్ మీకు వచ్చిన సీట్ అనేది ఓకే, మీకు హ్యాపీ అయితే మీకు ర్యాంక్ని బట్టి మీకు కరెక్ట్గా వచ్చింది అని అనుకుంటే ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. Is the second phase schedule, and in the second phase we have registration slot booking for the new candidates is from July 17, 2026. I mean if first phase lo meeku vachina seat anedi you are not, what we can say, you're not satisfied అనుకోండి, దెన్ ఇక్కడ సెకండ్ ఫేజ్లో మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ అనేవి. అండ్ దిస్ రిజిస్ట్రేషన్ అండ్ స్లాట్ బుకింగ్ అనేది July 17, 2026 స్టార్ట్ అవుతుంది. అగైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి దేర్ ఆన్ July 18. అంటే ఫర్ ద న్యూ క్యాండిడేట్స్, ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళకి అగైన్ అవసరం లేదు, మేబీ అవసరం లేదు మ్యాక్సిమం. అండ్ ఇక్కడ న్యూ క్యాండిడేట్స్కి మాత్రం July 18 అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్ ఎంట్రీస్ వచ్చేసరికి July 18 to July 19, అంటే 2 days 18 and 19 అనేది వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్ లాగా మీకు ఎక్కువ టైం అనేది ఉండదు. ఇక్కడ మీరు వెంటనే ప్రతిరోజు వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అప్డేట్స్ అన్నీ చెక్ చేసుకోవాలి, ఫాస్ట్గా ఉండాలి. అండ్ ఫ్రీజింగ్ వచ్చేసరికి July 19 ఫ్రీజ్ అయిపోతుంది. సీట్ అలాట్మెంట్ వచ్చేసరికి బిఫోర్ ఆర్ ఆన్ July 22 అనేది సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ సెకండ్ ఫేజ్లో మీకు మాక్ సీట్ అలాట్మెంట్ అట్లా ఏమి ఉండదు, డైరెక్ట్ ఫైనల్ సీట్ అలాట్మెంటే ఉంటుంది. సో బీ కేర్ఫుల్, మీరు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసరికి July 22 to 24, ఐ మీన్ 22, 23, 24 3 డేస్లో మీకు ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటుంది. అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజెస్, మీకు అలాట్మెంట్ వచ్చిన కాలేజెస్లో ఫిజికల్ రిపోర్టింగ్ అంటే మీరు వెళ్ళి రిపోర్టింగ్ ఇచ్చుకునే డేట్స్ వచ్చేసి July 25 to 28. అండ్ లాస్ట్ డేట్ టు క్యాన్సిల్ ద సీట్ ఈజ్ ఆన్ July 28. ఇప్పుడు మీకు ఆ సీట్
not satisfied అని అనుకుంటే you can cancel the CTs on July 28, 2026. This is all about second phase schedule. సో గైస్ దిస్ ఈస్ ద ఫైనల్ ఫేజ్ డేట్స్ ఫర్ కౌన్సిలింగ్. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసుకోవాలి అని అంటే July 31st, అండ్ ఆల్సో ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ఆన్ August 1st. దిస్ ఈజ్ ఫర్ న్యూ క్యాండిడేట్స్ బేసికలీ. అండ్ ఆల్సో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ వచ్చేసి August 1st అండ్ 2nd 2 days వెబ్ ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది. ఐ హోప్ ఇక్కడికి మీరు వచ్చారు అని అంటే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుంటారు. యు ఆర్ ట్రైన్డ్ ఆన్ దట్, మీకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో వచ్చు కాబట్టి ఐ హోప్ మీరు కరెక్ట్గా పెడతారు అని అనుకుంటున్నాను. విత్ ఇన్ 2 daysలో మీరు ఫస్ట్ డేనే పక్కా క్లారిటీలో ఉండి పెట్టేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ August 2nd వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అంటే మీరు 1st August మీరు ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అనేది చేసుకోవాలి. అండ్ ఆల్సో ఫైనల్ లిస్ట్ అనేది మీరు అక్కడ ఉండాలి. మళ్ళీ 2nd August మనం అప్డేట్ చేసుకోవచ్చులే అని దాంట్లో ఉండకండి. 1st August మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంట్రీ ఇచ్చేసుకోండి, ఫైనల్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ. అండ్ ఫైనల్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఫైనల్ ఫేజ్కి August 5. August 5th is the last date for seat allotment for this 2026 TS MCET. And also fee payment, reporting to the allotted colleges from August 15 to August 7th. Everything will be on these days, 5th, 6th, 7th. ఈ 3 daysలో సెల్ఫ్ రిపోర్టింగ్, ఫీ పేమెంట్ అండ్ ఆల్సో మీరు కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ రిపోర్టింగ్ అనేది 5th, 6th, 7th ఈ 3 daysలో కంప్లీట్ చేసేసుకోవాలి. దీస్ ఆర్ ద డేట్స్ ఫర్ ఫైనల్ ఫేజ్. So guys, that was the complete TG EPSET 2026 counseling schedule, which is covering all the 3 phases. And make sure you keep all the required documents ready in advance and complete the registration certificate, verification, web options, entry, fee payment and reporting process within the specified dates. And if you miss any deadline, it will affect your admission process only. So please stay updated and follow schedule carefully. I hope this video helped you understand the counseling process clearly. If you found this video useful, don't forget to like, share and subscribe to my channel. Thank you for watching, and I wish all the very best to every student participating in this counseling process. See you in the next video. Thank you.